BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఆర్పి గారు ఏంది వీడియో ఒకటి తీసుకొచ్చారు. ఇది ఏంటిది? అన్నా క్యాంటీన్ కనపడుతుంది. ఎక్కడ ఈ రోజు ఓపెన్ చేశారా? 17వ తారీఖు సార్. ఇది మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో 17/6/2024 రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్టీ రామారావు గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడికి మంచి భోజనం సదుపాయం కల్పించాలి, ఎవరు ఆకలితో కానీ ఆ బాధతో కానీ పడుకోకూడదు అన్నది మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారి ఆశయం. అంటే ఏ పేదవాడు ఆకలితో పడుకోకూడదని ఆయన ఉద్దేశం నుంచి పుట్టిందే అన్నా క్యాంటీన్. అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2018లో అన్నా క్యాంటీన్లు కొన్ని వందలు ఓపెన్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో. వాటిని 2019లో ఇతని అధికారంలో రాగానే ఎవరు జగన్మోహన్ రెడ్డి వితిన్ సెకండ్లో ఆ 100 అన్నా క్యాంటీన్లు కూడా, అంటే ఏ క్యాంటీన్ అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం 5 రూపాయలు. 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి ఏమీ రాదు, జస్ట్ ఏదో తీసుకోవాలి. అది కూడా తీసుకోకపోతే ప్రజలు మరీ సోమరిపోతులైపోయిన ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక 5 రూపాయలు తీసుకొని భోజనం పెట్టడం మొదలెడితే, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనాన్ని మొదలెడితే 2019లో ఈయన సీఎం అవగానే వాటిని భోజనాన్ని ఆపేయకపోగా, అంటే భోజనాన్ని ఆపేసి దాంతోపాటు ఆ 100 అన్నా క్యాంటీన్లు బాగా రంగిలించి మంచిగా ఒక ఆర్కిటెక్చర్ చేసినటువంటి మంచి అన్నా క్యాంటీన్ని అన్నిటిని కూడా జేసీబీని పెట్టి కోల్తోస్తాడు. కొన్నిటేమో బర్రెల దొడ్లు చేసుకుని బర్రెలు కట్టేస్తారు. వాటికి కొన్ని ఏమో సచివాలయాలు, కొన్నిట్లో అయితే మందు గ్లాసులు, కొంత దగ్గర కత్తులు, కట్టార్లు అన్నీ అంటే పేదవాడికి 5 రూపాయలకి మంచి భోజనం అందించాలి అనుకున్న చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ఈ మహానుభావుడు సీఎం అవగానే, ఎవరు జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే మొత్తాన్ని కూల్చివేసి కొన్ని సచివాలయాలుగా చేశాడు. ఇక్కడ ప్రాబ్లం ఏడొచ్చిందంటే, అదే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల టిట్కో ఇల్లు ఇచ్చాడు. ఏది? పేదవాడికి తక్కువ డబ్బులతో 500 రూపాయలకి అట్లా కొన్ని ఇల్లు ఇచ్చాడు, టిట్కో ఇల్లు. అవి ఇప్పటికి కొన్ని లక్షల ఇల్లు ఆయన ప్రభుత్వంలో చేస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా అన్నిటికీ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి వైఎస్ఆర్సీపీ రంగులు అద్దాడు. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికార కార్యాలయాలకి, టిట్కో ఇళ్ళకి, అంటే 300 కోట్ల రూపాయలు రంగులు కద్దినాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టే టిట్కో ఇళ్ళ ఒక్కటి కూడా తిరిగి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి 100% అయిపోయిన ఏ ఇల్లుని కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు. అంటే నేనేమంటున్నా అంటే, పేదవాడు మంచిగా ఒక ఇంట్లో ఉండాలన్నా అతను గొప్పదు. పోనీ 5 రూపాయలకే మంచి భోజనం తినొచ్చు అన్నా కూడా అతను గొప్పదు. పడుకోనీడు, తిన్నీడు, మనిషిని బతకనీడు. ఇవన్నీ ముందు మనం పక్కన పెడితే చంద్రబాబు గారు తీసుకున్న ఆశయం ఏంటంటే, అన్నా క్యాంటీన్లో కడుపు నిండా తినాలి, శుచి ఉండాలి, రుచి ఉండాలి, మొత్తానికి బాగా శుభ్రత ఉండాలి, వేడిగా అన్నం పెట్టాలి, ఎవరికి సరిపోలేదు అని అనిపించకూడదు, ఒక తల్లి తండ్రి దగ్గరుండి బిడ్డకి ఎట్ట పెడితే అట్టుండాలన్నది ఆయన ఆశయం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్క అన్నా క్యాంటీన్ కూడా లేకుండా ఆయన ప్రభుత్వంలో కూల్చేశాడు. అందరూ తిట్టుకున్నారు, అరే అదేంది. నేను ఒక మాట చెప్తా, ఇదే జగన్మోహన్ రెడ్డిని అదే అన్నా క్యాంటీన్లో తీసేసి వీళ్ళ నాయన ఫోటో పెట్టుకొని, పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకొని రంగులు మార్చుకొని, ఆ రోజు అదే అన్నా క్యాంటీన్లో మా నాయన క్యాంటీను లేకపోతే మా అమ్మ క్యాంటీను ఏదో ఒక పేరు పెట్టుకొని జగనన్న క్యాంటీన్ అని పెట్టుకొని ఉంటే, ఇగో ఇలా ఫోటో పెట్టి ఈరోజు జనాలు కొన్ని కోట్ల మంది భోంచేస్తుండేవాళ్ళు. అంటే ఎక్కడ చంద్రబాబు గారు పెట్టిన పథకాన్ని అమలు చేసి మళ్ళీ ముందుకు తీసుకొని వస్తే అది జనాలకి తెలిసిపోయింది, అది చంద్రబాబు గారి హయాంలో చేసింది మంచి పని అని. దాన్ని మనం కొనసాగించిన ఓట్లు పడవేమో, దాన్ని కొనసాగిస్తే చంద్రబాబు గారు పుణ్యం అంటారు కదా అని ఆ టిట్కోయిలు నాపేయినాడు, అన్నా క్యాంటీన్లు నాపేయినాడు. సామాన్య మానవుడు ఆకలితో చచ్చిపోయే ప్రజలకి అంత అన్నం, గెబ్బిడన్నం, మంచి కూడును కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేంటి ఆయన పెట్టిన పథకాలు మీరు కొనసాగిస్తున్నారంటే వెంటనే చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో, నేను ఖచ్చితంగా అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభిస్తానన్నారు. ఇదిగో ఈయన నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు, క్షమించాలి, ఈయన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు గారు. బాధ ఎందుకంటే ఈయన పేరు జగనే, ఆ మహానుభావుడి పేరు కూడా జగనే. కాకపోతే ఇతను చాలా సౌమ్యుడు, మంచోడు. గురిజాల జగన్మోహన్ ట్రస్ట్ చిత్తూరులో ఉంది, చాలా మంచి పనులు చేస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఆయన కూడా ఒక్కోసారి బాధపడతాడు, ఏంటంటే ఆర్పి నేను ఈ పేరు పెట్టుకున్నాను,
నా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజలు ఏమనుకుంటారో, నేను ఆ జగన్ అనుకుంటారేమో, ఆ దౌర్భాగ్యుడు జగన్ నన్ను అనుకుంటారేమో, మా అమ్మోళ్ళు ఏం పేరు పెట్టయినారు, నాకు పేరు పెట్టేటప్పుడు తెలియదు, ఇంకొక జగన్ రాజకీయాల్లోకి వచ్చి కోత కోసి దందాలు దౌర్జన్యాలు చేస్తాను తెలియదు మా నాయన వాళ్ళకి, ఇప్పుడు పేరు మార్చుకుంటే జనాల్లోకి నేను ఎక్కడ అందరూ జగన్ అంటున్నారని బాధపడ్డాడు. భగవంతుడి దేవుళ్ళు ఈ మహానుభావుడు చేసిన మంచి మంచి పనుల వల్ల ఆ పేరు పెట్టుకున్నా కూడా భారీ మెజారిటీతో చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఈ వ్యక్తి గురజాల జగన్మోహన్ నాయుడు మొన్న ఎమ్మెల్యేగా గెలిచాడు ఈయన ఆశీస్సులతో. ఈయన ఆశీవులోంచి పుట్టాడు. ఈయన వెంటనే ఏం చేశాడంటే జగన్మోహన్ నాయుడు గారు వెంటనే చిత్తూరులో 17/6/2024 పేదల ఆకలి తీర్చే చంద్రన్న పథకం పునః ప్రారంభం. చూడండి ఒకసారి, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. ఇదిగోండి, ఒక 5 స్టార్ హోటల్ లుక్ ఉంది బయట నుంచి చూస్తే. అంతే. చూడండి, ఇదంతా జనాలు. లోపల చూడండి, గ్లాస్ ఫిట్టింగ్ కానీ. ఇదిగోండి ఇక్కడ చూడండి, జగన్మోహన్ నాయుడు గారు ఈయన, తర్వాత వచ్చేసి వీళ్ళందరూ మనవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు, ఈయన. ఇక్కడ చూడండి, అంటే పునః ప్రారంభించారు 17వ తారీఖు. ఇది చూడండి, ఇదిగోండి ఈయన జగన్మోహన్ నాయుడు చిత్తూరు. ఆ జగన్కి ఈ జగన్కి ఎంత తేడా ఉందంటే అమ్మకి నీ అమ్మకు ఉన్నంత తేడా ఉంది. ఇది మహానుభావుడు మళ్ళీ పునః ప్రారంభించాడు. మామూలుగానే ఇతను మంచి మంచి ట్రస్టులు చిత్తూరులో పెట్టాడు కాబట్టి డోకాలేదు. దీంతో మొదలైన ఈ పర్వం 100% కుప్పంలో ప్రారంభిస్తున్నారు. ఇది 17వ తారీఖు ఓపెన్ అయిపోయింది. అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమవుతుంది. దయచేసి దాన్ని అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. దయచేసి అది మంచి పథకం, ఎట్టబడితే అట్ట దాన్ని వేస్ట్ చేయొద్దు, దాని గురించి తప్పుగా మాట్లాడద్దు. ఆకలేసి డబ్బులు లేకుండా పేదరికంలో ఉంటే మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకుని, లేకపోతే ఇళ్లలో తినండి. మిగతా వాళ్ళు కడుపు నిండా భోంచేస్తారు. ఏదో తాగేసి ఒళ్ళు తిక్కు తెలియక పోయి అన్న క్యాంటీన్ మీద పడద్దు నాయన, మీ కాళ్ళు పట్టుకుంటానా. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మంచి భోజనం, 10 మందికి మంచి భోజనం పెడతారు. శుచి శుభ్రత మంచిగా, అంటే ఇంట్లో మన అమ్మ నాన్న ఎట్ట పెడతారు అంత మంచి భోజనం చంద్రబాబు గారు ఈరోజు హయాంలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని దయచేసి దీన్ని ఏమంటారన్న దాన్ని మిస్యూజ్ చేయొద్దు, దీన్ని యూజ్ చేసుకోండి. అది ఇంకోటి, వాళ్ళు మీరు పెట్టిన పథకాలను తీసేస్తారన్నారు. మీ గవర్నమెంట్ వచ్చింది, కుటుంబ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు పెట్టిన పథకాలని, లేకపోతే ఇంతకుముందు పేరు మార్చిన పథకాలు ఉన్నాయి కొన్ని, వాటిని కొనసాగిస్తున్నారా లేకపోతే వాటిని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, బాగా చెప్పావు, బాగా గుర్తు చేసావు కూడా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీ రామారావు గారిని అన్నగారు అంటారు. అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారు కాబట్టి చంద్రబాబు గారు పెట్టే మంచి పథకం కాబట్టి జనాల్లోకి వెళ్తే మన కోట్లు పడవు అనుకుని ఆపేయినాడు. ఆ మనిషి చేసే పనులన్నీ అలాంటివే. ఈరోజు జయలలిత గారు అమ్మా క్యాంటీన్ అని పెట్టారు. ఆవిడ అక్కడ అమ్మ అంటారు, ఈయన వచ్చి అన్న అంటారు. అమ్మా క్యాంటీన్ని స్టాలిన్ గారు ఎప్పుడైతే సీఎం అయినాడో వెంటనే పేర్లు మార్చలా, వాళ్ళ ఆయన ఫోటో వేసుకోవాలా, ఏమీ యాజ్ ఇట్ ఈజ్ జయలలిత గారి ఫోటోని అలానే పెట్టి, అమ్మా క్యాంటీన్ ఫోటో ఆ పేరు అలానే పెట్టి, లోగోని అలానే పెట్టి, ఏమీ చేయకుండా సేమ్ భోజనాన్ని ఆ రాష్ట్ర గవర్నమెంట్ స్టాలిన్ గారి ఆదేశాలతో ప్రభుత్వపు డబ్బులు ఇవి, ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కానీ, ప్రభుత్వం యొక్క డబ్బులను కానీ, ప్రజల యొక్క సొమ్మును కానీ మనం దుర్వినియోగం చేయకూడదని యాజ్ ఇట్ ఈజ్ ఆవిడ ఫోటోనే పెట్టి, ఆవిడ లోగోనే పెట్టి, ఆ అక్షరాలే పెట్టి, ఆ భోజనమే పెట్టి ఈరోజు ఆయన దేవుడు అయిపోయాడు. ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ జరిగింది వాస్తవమే కదా. అలాగే ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ని సేమ్ అదే పేరు పెట్టి అలాగనే కొనసాగిస్తే నీ అబ్బ సొత్తు ఏమన్నా పోద్దా, లేకపోతే నిన్ను ఏమన్నా చెడు మనిషి అనుకుంటారా? ఒక మనిషి గొప్ప పని చేయడం కాదు, అధికారంలోకి వచ్చేదాకా ఆ గొప్పని యాజ్ ఇట్ ఈజ్ రన్ చేయడం వేసేవాడు మహా గొప్పవాడు అయిపోతాడు. తమిళనాడు దాకా వెళ్ళొద్దు మనం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిల్లకాయలకి ఇచ్చే బ్యాగులు కానీ, పిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి బెల్ట్లు కానీ, ఇవన్నీ కూడా షూ కానీ, వీటన్నిటి మీద కూడా షూస్ కూడా ఈ బ్యాగుల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కలర్ కానీ ఫోటో వేసుకున్నాడు. అదేవిధంగా బెల్ట్ మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ ఫోటో వేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆయన ఫోటో వేసుకున్న బ్యాగుల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేయండి, అది ప్రజల సొమ్ము, ప్రజల ధనం, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం,
మనం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దు. ఆ బ్యాగులో ఆల్రెడీ కొన్ని వేలు లక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని పక్కకు తోసేది అతని ప్రజాభవన్ని కూల్చేసినట్టు మనం చేయకూడదు. బ్యాగులు పిల్లలకి ఇచ్చేసిండి, ఎవరి ఫోటో ఉంటే ఉంది బాగా చదువుకోవాలి వాళ్ళని ఇవ్వడం జరిగింది. ఈ కింద బెల్ట్ మీద కూడా అన్న ఫోటో ఇలా ఉంటే కూడా ఆ ఫోటో మీద కూడా తెల్లని స్టిక్కర్ ఎతికిచ్చాడు, కానీ ఆ బెల్టులు కూడా పోతే పోయిందిలే ఎంత లాస్ అని చెప్పి పడేలా వాటిని కూడా యాజిటీస్గా చిన్న స్టిక్కర్ అంటించి పిల్లకాయలకి బెల్టుల మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు, మహాత్ముల ఫోటోలు ఉంటే ఉండాలి, కానీ ఈ రాజకీయ నాయకులు ఎంత ఉంటారో పోతారో వాళ్ళ ఫోటోలు ఉండకూడదని వాటిని జస్ట్ ఒక స్టిక్కర్ అతికించి పంపిణీ చేశాడు తప్ప, అంటే అందించాడు తప్ప. ఈరోజు నీలాగా ప్రజాభవన్ కూల్చేసినట్టు, నీలాగా ఇసుక దందాలు చేసినట్టు, నీలాగా ఋషికొండని కూల్చి 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నట్టు, ఈరోజు తాడేపల్లిలో 986 మంది సెక్యూరిటీని 300 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నట్టు, అత్యాధునిక టెక్నాలజీ కోసం 780 కోట్లు ఖర్చు పెట్టినట్టు చంద్రబాబు గారు చేయలే. నువ్వు ఇచ్చిన వస్తువులను కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చాడు, ప్రజల సొమ్ముని దుర్యోగం చేయకూడదని. ఆ మహానుభావుని చూసి నువ్వు నేర్చుకున్నా నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు సీఎం కాదు కదా, నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాకలేవు. నేను ఆ రోజు చెప్పా నువ్వు ఏ రోజుకి గెలవని, ఇప్పుడు చెప్తున్నా నీ లైఫ్ క్లోజ్.